రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. శ్రీ రామభద్రాయ నమః. రామభద్రో విజయతేతరాం. శ్రీ రామభద్ర క్షేత్రంలో పుష్యార్క యోగం రోజు రామభద్రస్వామి వారికి విశేష అభిషేకము, గోపూజ మహోత్సవము. అదే విధానంగా ఆ రోజు మహాలక్ష్మీదేవికి, సూర్య భగవానుడికి ప్రత్యేక ఆరోగ్యాన్ని కలిగిస్తాడు భగవంతుడు సూర్యుడు. అలా సూర్య నమస్కార సంబంధమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అసలు పుష్యార్క యోగం అంటే ఏమిటి అంటే, పుష్యమీ నక్షత్రము. పుష్యమీ నక్షత్రం అంటే ఏమిటి అంటే పోషణకు సంబంధించినటువంటిది. శ్రవణ నక్షత్రం, మనము శ్రవణం అంటే వినడం అని అర్థం అన్నట్టు. గొప్పనైనటువంటి నక్షత్రం. ఒక వివాహానికి తప్పించి మిగతా అన్ని కార్యాలకు కూడా విశేషంగా వాడబడేటువంటిది ఈ పుష్యమీ నక్షత్రం. పుష్యేతు సిద్ధ్యతిష్యే అని అమరకోశము. అలా పుష్యమీ నక్షత్రము, అమావాస్య, అమాసహ తిష్టతః అమరకోశంలో అమావాస్యా దర్శ సూర్యేందు సంగమ అంటే అమా సహ తిష్టతి. అమా అంటే రెండు కలిపి ఉంటాయి. సూర్య చంద్రులు, సూర్యేందు సంగమ, సూర్యుడు చంద్రుడు కలిసి ఉంటారంటే చంద్రుడి యందు అంటే సూర్యుడి యొక్క ప్రభావం ఉండడం ద్వారా చీకటిగా ఉంటుంది. నిశి అంటే చీకటిగా ఉంటుంది కాబట్టి దానికి అమావాస్య, సూర్యుడి యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి. అందుకనే రవి చంద్రావస్యామిత్య అమావాస్య వస నివాసే అనేటువంటి ధాతువు. దీని యందు సూర్య చంద్రులు కలిసి ఉంటారు. అందుకనే చంద్రుడి యొక్క కళలు అనేటువంటిది తగ్గుతాయి, చీకటిగా ఉంటుంది. పౌర్ణమి ఎంత గొప్పనో అమావాస్య కూడా అంత గొప్పనైనటువంటిది. అమావాస్య రోజు నిజంగానే కొన్ని ప్రాంతాల్లో చాలా వైభవంగా ఆరాధిస్తుంటారు. ప్రధానంగా అలా అమావాస్య, పుష్యమీ నక్షత్రము, అర్కాహ అంటే అర్చ్యతే ఇత్యర్కః అని అమరం. అంటే పూజించబడువాడు ఎవరు? నిత్యము కూడా, నిరంతరము కూడా ప్రాతకాలం సూర్యోదయానికి అంటే కాలస్వరూపం, కాలమే భగవత్ స్వరూపం కాబట్టి అలా ప్రాతకాలం నుండి రాత్రి వరకు మనం ఇలా ప్రకాశవంతంగా ఎన్ని లైట్స్ వేస్తే, ఎన్ని వెలుగులు ఉంటే మనం జీవిస్తామంటే అంత వెలుగుని, ప్రపంచానికే వెలుగుని ఇస్తున్నటువంటి భగవానుడు సూర్య భగవానుడు. అందుకనే ఆదివారం రోజు ఉపాసనకు చాలా యోగ్యమైనటువంటిది అని మన పూర్వీకులు చెప్పారు. దీనినే ప్రమాణంగా తీసుకొని సండే అంటే, సన్ అంటే సూర్యుడి యొక్క రోజు. ఈ రోజు మీరు సెలవు ఎందుకు ఇస్తున్నామంటే, ఆ మిగతా రోజులు ఉద్యోగ ధర్మము కలి యొక్క ప్రభావం ద్వారా వ్యాపార ధర్మంలో ఉంటారు. ఈ ఆదివారం రోజు అంటే ముందు రోజు శనివారానికి 9 గంటల లోపలనే నిద్రించి, అలా ఆదివారం రోజు సూర్యోదయం కాకముందరే నిద్రలేచి నిత్య కృత్యములు నెరవేర్చుకొని ఆ సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని వదిలి అలా సూర్య ఉపాసనకు యోగ్యమైనటువంటిదిగా చెప్పారు. సకల దేవతలంతా కూడా నివసిస్తారంట. పితృదేవతలను కూడా మనము రుద్ర, వసు, ఆదిత్య రూపంగా మనము కొలుస్తూ ఉంటాము. మనము మన యొక్క పితృదేవతలను కూడా, ఆ పితృదేవతలే కాకుండా పితృగణాలని ప్రత్యేకంగా మనకు కలవు. అలా బ్రహ్మ యొక్క పరంపరగా ఉన్నటువంటి అలా మనవు ఆ విధానంగా దానికి ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి. మనం అనుకుంటున్నాం తాత ముత్తాత వీరే అనుకుంటున్నాం, కానీ పితృగణాలని ప్రత్యేకంగా ఉన్నాయి. వారిని కూడా ఆరాధించేటువంటి గొప్పనైనటువంటి రోజు. దేవతా అనుగ్రహము, ఋషి అనుగ్రహం, పితృదేవత అనుగ్రహం కలుగుతుంది. అందుకనే సూర్య భగవాను ఏష రుద్రశ్చ ఏష బ్రహ్మశ్చ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రో ధనదః కాలో అంటే సకల సవిత్రు సూర్యనారాయణాయ నమః. సకల దేవతలంతా కూడా, దేవగణమంతా కూడా కొన్ని అనేక లోకాలన్నీ కూడా అంటే సూర్యుడిని ఆరాధించడం ద్వారా ఆనందిస్తారంట. అలాంటి గొప్పనైనటువంటి రోజు ఆదివారం. అందుకనే సండే, మూన్ డే, చంద్రుడి యొక్క రోజు అంట. తర్వాత సాటర్డే అంటే సాటర్న్ అంటే శని, శనికి సంబంధించినటువంటి రోజు. అలా మన సంస్కృతం నుండే ఆ పదాలు అనేటువంటివి వచ్చాయి. కాబట్టి ఆదివారం అంత గొప్పనైనటువంటి రోజు, ఉపాసనకు సంబంధించినటువంటి రోజు. అలా సూర్య భగవాను ప్రధానంగా ఆరాధించాలి. అంటే ముఖ్యంగా వేదమూర్తులు, తర్వాత నిత్య అనుష్ఠాన పరులు ఎవరైతే ఉన్నారో నిత్యము కూడా గాయత్రి సంధ్యావందనాది
నిత్యకర్మ అనుష్ఠిస్తూ అలా గాయత్రి మహామంత్ర జపాన్ని ఎవరైతే చేస్తున్నారో వారు అనుష్ఠానానికి అంటే రోజు నిత్యము కూడా ఒక 108 చేస్తే ఈ పుష్యార్క యోగం రోజు 1000 చేయాలని చెప్పారు. 1000 చేస్తే శక్తి ఉంటే అయుతం చేస్తే చాలా విశేషం. అంటే 10,000 సంఖ్య ఆ రోజు మనం సంకల్పం చేసుకొని చేస్తే ఉదయం నుండి సాయంత్రం వరకు చాలా విశేషమైనటువంటి యోగాలు కలుగుతాయి. మరల మిగతా భక్తులు అంటే భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే. ఇప్పుడు గాయత్రి నగాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం. గాయత్రి మంత్రాన్ని మించినటువంటి మంత్రం లేదు, తల్లిని మించినటువంటి దైవం లేదు. మరలా ఈ గాయత్రి మంత్రము ఉపదేశం లేనటువంటి వారు అంటే ఈ వేదమూర్తులు వీరికి అర్చకులు వీరికి మాత్రం గాయత్రి అనుష్ఠానం చెప్పారు. గాయత్రి అనుష్ఠానం చేస్తేనే నేను లక్ష్మీ గణపతి లేకపోతే ఇంకా ఏవో దశమహావిద్యలు ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటివి. కానీ ఇవన్నీ చేస్తున్నాము అంటే నువ్వు సంధ్యావందనం చేయండి అంటే వేర్లు సంధ్యావందనం ఏంటిదంటే వేర్లలాగా అన్నట్టు. చెట్టుకు వేర్లకు నీరు పోస్తే చెట్టు పత్రాన్ని పుష్పాన్ని ఫలాన్ని ఇస్తుంది. నువ్వు వేర్లనే చూస్తలేవు, మిగతా చెట్టు కొమ్మలు పట్టుకుంటే అవి ఉంటాయా ఊడతాయో తెలియవు. కాబట్టి ఎంత అనుష్ఠానం అనేటువంటిది ప్రధానంగా సంధ్యావందనాది క్రతువు మాత్రమే. సంధ్యావందనాది నిత్యకర్మ చేస్తూ అలా దీని తర్వాత గాయత్రి మంత్రం అక్షర లక్షలు చేసిన తర్వాత కొన్ని వేల సంఖ్య అయిన తర్వాత మిగతావి చేస్తే అప్పుడు పూర్ణ ఫలితం. ఒకవేళ సరే నాకు వెంటనే వచ్చిందండి పూర్ణ ఫలితం అనేటువంటిది వేరే ఉపాసన చేయడం ద్వారా అంటే అది కొంతకాలం మాత్రమే నిలబడుతుంది. 10 వర్షాన్ని తిష్టంతి ఏకాదశ వర్షే సమూలం వినశ్యతి అని చెప్పారన్నట్టు. ధనమైన ఉపాసన అయినా అలా స్వధర్మాన్ని పాటించాలి. మిగతా భక్తులందరికీ కూడా ఏమిటి అంటే ఆ రోజు పుష్యార్క రోజు ఆ రోజు ఏదైనా పనిని ప్రారంభం చేయడం చాలా విశేషం. అమావాస్య రోజు కొన్ని మనం చేస్తూ ఉంటాము, చాలా గొప్పనైనటువంటి రోజు. ఆ రోజు సూర్య భగవానుడిని అంటే సూర్య చంద్రులు కలిసి ఉన్నటువంటి రోజు అని చెప్పాం. సూర్యుడి యొక్క ప్రభావం చేత చీకటిగా ఉంటుంది. ఆ సూర్య భగవానుడిని ఆరాధించడం ద్వారా మనకు ఆరోగ్యం కలుగుతుంది. శరీరమాధ్యం అంటే శరీరం ద్వారానే ఏ ధర్మ కార్యమైనా కూడా చేయగలుగుతాము. కాబట్టి శారీరక ఆరోగ్యం ఏదైతే బాగలేదో మానసికంగా వారు అందుకనే పౌర్ణమి రోజు అమావాస్య రోజు మానసికంగా ఒత్తిడిగా ఉన్నటువంటి వారి యొక్క మనస్సు అనేటువంటిది మనం గమనించాలి. అంటే సరిగ్గా ఇతను మనస్సు బాగలేదండి, ఇతను కొన్ని అలా ప్రయోగాలు చేస్తారు లేకపోతే సరిగ్గా ఉండలేడు అంటే అతనికి 5 రోజుల ముందు అమావాస్య కంటే ముందు పౌర్ణమి కంటే ముందుగా మనం గమనిస్తే తెలుస్తుంది సూర్యుడి యొక్క ప్రభావమా చంద్రుడి యొక్క ప్రభావమా అని. ఆ విధానంగా ఆ సూర్య భగవాన్ అంటే అమావాస్య రోజు పౌర్ణమి రోజు ఆ సూర్య భగవానుడిని ఆరాధించడం ద్వారా తప్పకుండా శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం కలుగుతుంది. ఎందుచేతనంటే నేత్రస్థానే అంటే మనకు జ్యోతిష్ శాస్త్రంలో పుష్యమీ నక్షత్రం అంటే కూడా చాలా విశేషమైనటువంటిది. సిద్ధిస్తుంది సిద్ధియోగం కూడా. పుష్యేతో సిద్ధ్యతిష్యే అని చెప్పామన్నట్టు. అలా పుష్యమీ నక్షత్రం శనికి సంబంధించినటువంటి నక్షత్రము. అంటే శరీరంలో కూడా మనకు సముద్రం అంటే అందరికీ తెలిసినటువంటిదే. సాముద్రిక శాస్త్రం అని 24 భాగాలని చూసి మనము అతనికి బుధుడి యొక్క ప్రభావం ఉందా, గురువు యొక్క ప్రభావం ఉందా, తర్వాత గురువు బాగలేడా, తర్వాత శని యొక్క ప్రభావం ఉందా అంటే ఇవన్నీ గ్రహాలు ఏం చేయవండి. ఈ గ్రహాలు ఏంటిదంటే మనం చేసినటువంటి కర్మకు ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. అవి శరీరంలో భాగాలను చూసి మనం చెప్పొచ్చంట. ఒక మనిషి వెంటనే ఈ శిరస్సు భాగం ఏదైతే ఉందో ఇది బుధుడికి సంబంధించింది. ఈ నేత్రస్థానం ఏదైతే ఉందో సూర్యచంద్రులు, ఈ నాసిక గురువు సంబంధించినటువంటిది, చుబుకం ఏదైతే ఉందో ఇది శుక్రస్థానము, ఆ తర్వాత ఇక్కడ ఈ బుగ్గ భాగాలు శుక్ర సంబంధము, చుబుకం ఏదైతే ఉందో ఇది శని సంబంధమైనటువంటిది. అంటే ఒక మనిషిని మనము అతనికి ఏ గ్రహం బాగలేదో తర్వాత సాముద్రిక శాస్త్రం అనేటువంటిది కూడా మనకు జ్యోతిషంలో జ్యోతిష్ చక్షు అంటే 6 వేదానికి 6 అంగాలు శిక్ష వ్యాకరణం ఛందస్సు నిరుక్తం జ్యోతిషం కల్పం అనేటువంటిది. జ్యోతిషం ఏంటిదంటే నేత్రస్థానం. అంటే ముందు చాలా జాగ్రత్తగా స్పీడ్ బ్రేకర్స్ ఉంటే ఏం చేస్తాం మనం ఆగి వెళ్తాం కదా, ముందు అలా ఈ సూర్యచంద్రులు ఏంటిదంటే మన యొక్క ముందు గమనాన్ని తెలుపుతూ ఉంటారు. అందుకనే గ్రహణ సమయంలో ఈ పర్వ సమయంలో తప్పకుండా మనం సూర్య భగవాను పౌర్ణమి రోజు చంద్రుడికి సంబంధించినటువంటి చంద్రుడికి అధిష్టాన దేవత అయినటువంటి ఆ అమ్మవారిని, అదేవిధంగా శివుడిని, ఈ అమావాస్య రోజు పరమేశ్వరుణ్ణి, అందుకనే మాస శివరాత్రి మనం చేస్తూ ఉంటాము, త్రయోదశి చేస్తూ ఉంటాము. ఈ 5 రోజుల ముందు అందుకనే ముహూర్తాలు కూడా ఎక్కువగా పెట్టరండి అమావాస్య కంటే ముందుగా. అంటే కొన్ని ప్రాంతాల్లో మన చాంద్రమాన ప్రకారంగా
అలా చెప్పారు. కాబట్టి తప్పకుండా ఈ పుష్యార్క యోగం రోజు మిగతా భక్తులంతా కూడా ఏదైనా ప్రారంభం చేయండి. ఒక సంవత్సర కాలం పాటు ఒక దీక్షగా, ఒక నియమంగా ప్రణవ పంచాక్షరీ మంత్రాన్ని ఓం నమ శివాయ, అష్టాక్షరీ మంత్రాన్ని ఓం నమో నారాయణాయ, ఇలాంటి మంత్రాలని, లేకపోతే వారికి ఏదైనా ఉపదేశ మంత్రం, పెద్ద పెద్ద మంత్రాలు తీసుకోకూడదండి, చదవరానటువంటివి, తప్పులు చదవకూడదండి. లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు ఇవి మహామంత్రాలు. ఒకవేళ అవి తప్పులు పోకుండా చదివితే చాలా విశేషం. అలా చదవరానటువంటి వారంతా కూడా అలా ఈ పుష్యార్క యోగంలో ప్రణవ పంచాక్షరి ఓం నమ శివాయ, అష్టాక్షరి ఓం నమో నారాయణాయ, అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించింది శరవణ భవ పాహిమాం, స్కందాయ నమః, ఏదైనా ఒకటే నామాన్ని, ఒకే దేవుణ్ణి పట్టుకుని సంవత్సర కాలం చేయండి, లేకపోతే 48 రోజులు చేయండి. తప్పకుండా ఆమె యొక్క ధర్మవాంఛితాలు అనేటువంటివి నెరవేరుతాయని చెప్పారు. ఈ పుష్యార్క యోగం రోజు మనం రామభద్ర క్షేత్రంలో కూడా విశేషంగా రామభద్ర స్వామి వారికి విశేషంగా అభిషేకము, అర్చన, అదే విధానంగా గోపూజ ఇవన్నీ కూడా చేస్తున్నాము. ఈ శ్రావణ మాసం అంతా కూడా నెల రోజులు కూడా శ్రావణ మాసం ప్రారంభోత్సవం నెల రోజులు కూడా గోత్రనామాల మీద నిత్యము కూడా ఇక్కడ జరుగును. గోపూజ, ఆంజనేయ స్వామి వారికి సింధూరార్చన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజ, ఇలా నెల రోజులు కూడా గోసేవలో, రామభద్ర స్వామి వారి సేవలో, ఇక్కడ వేద పాఠశాల గురువు గారు వచ్చి రోజు వేదం చెబుతున్నారు. ఈ నెల రోజులంతా కూడా ఉపనిషత్ పారాయణం అనేటువంటిది జరుగుతుంది. భక్తుల సంప్రదించగలరు. తప్పకుండా ఈ రామభద్ర క్షేత్రంలో ఈ అర్చనాది కార్యక్రమాల్లో గోసేవలో పాల్గొనదలుచుకున్నటువంటి భక్తులు యథాశక్తిగా వారి యొక్క ద్రవ్యాన్ని సద్వినియోగపరుచుకొని ఆ రామభద్ర స్వామి వారి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందగలరు అని చెప్పి రామభద్ర చారిటబుల్ ట్రస్ట్ అకౌంట్ నెంబరు, స్కానరు ఇవన్నీ కూడా మనం ఈ యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది మన రామభద్ర భక్తి ఛానల్లో. అలా రామభద్ర భక్తి ఛానల్ చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఆ రామభద్ర స్వామి వారి యొక్క దివ్యానుగ్రహం కలుగుగాక. స్వస్తి.